ఆర్టీసీ మంత్రి పొన్నం ప్రభాకర్ పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడతాడు. రాజకీయ అనుభవం లేక కాదు పవన్ కళ్యాణ్ గారికి, ఆయన అన్న మాటలు ఏంది, ఏ నాయకుల గురించి మాట్లాడిండు, దేనికి మాట్లాడిండు అనేది ఒక్కసారి తెలుసుకోండి. రాజకీయ అనుభవం ఉంది కదా, మంత్రి అయినావు కదా, తెలుసుకో. పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడిన మాటలు వెంటనే వెనుకకు తీసుకోవాల్సిన బాధ్యత పొన్నం ప్రభాకర్ అని చెప్పి కూడా నేను జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాను. పవన్ కళ్యాణ్ గారు కొన్ని కోట్ల మందికి తెలిసిన వ్యక్తి. ఏ రాష్ట్రంలోకి పోయినా పవన్ కళ్యాణ్ గారికి మర్యాదలు ఇస్తారు ఆయన వ్యక్తిగతానికి. తెలంగాణ రాష్ట్రానికి ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ గారు ఎన్ని కోట్లు తన సొంత డబ్బు ఇచ్చాడో విరాళాలు చూసుకో రికార్డు. కరోనా టైంలో తెలంగాణ రాష్ట్రంలో వరదలు వచ్చినప్పుడు ₹1,00,00,000 విరాళాలు అందించిన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. నువ్వేమిచ్చినావు చెప్దురా, చూపి నువ్వేమిచ్చినావు తెలంగాణ రాష్ట్రానికి. నోరు ఉందిగా అని చెప్పి మాట్లాడు కాదు. నేను కూడా ఒక తెలంగాణ బిడ్డని, నీకంటే ఎక్కువ పౌరుషం ఉంది. తెలంగాణ గడ్డ మీద ఉస్మానియా యూనివర్సిటీలో జై తెలంగాణ అని చెప్పి పోరాడి తెచ్చుకున్న తెలంగాణ బిడ్డని నేను కూడా. అర్థమవుతుందా? ఒక జనసేన పార్టీ గురించి, పవన్ కళ్యాణ్ గారి గురించి నువ్వు తప్పుగా మాట్లాడినావు. ఎంబడే బహిరంగ క్షమాపణ చెప్పకపోతే మాత్రం నేను ముట్టడిస్తామని చెప్పి కూడా పొన్నం ప్రభాకర్ జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాను. జై తెలంగాణ, జై హింద్.